అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఎలుకల నిర్మూలనకు ఎర్రతెర పద్ధతి ఉపయోగకరం అంటున్న శాస్త్రవేత్తలు. నాటుకోళ్ల పెంపకంలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడల తరువాత అదే స్థాయిలో నష్టం కలిగించేవి ఎలుకలు. గోదావరి డెల్టాలోనైతే ఎలుకల నిర్మూలనకు రైతులు చేసే ఖర్చు వేలల్లోనే ఉంటుంది. పంట నాటింది మొదలు దిగుబడులు చేతికందే వరకు ప్రతి దశలోనూ వీటి నష్టం కనిపిస్తూనే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా స్థానంలో ఎలుకల నిర్మూలనకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రసాయనిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటి వల్ల పర్యావరణానికి, ఇటు మానవాళికి నష్టం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలుకల నిర్మూలనకు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. వాటిలో పొగబెట్టే పద్ధతి ఎప్పటి నుంచో ఉండగా ఎర్రతెర పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణ హితంగా ఉన్న ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఈ పరివాహక ప్రాంతాలు గోదావరి, కృష్ణా డెల్టా, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో వరి ఎక్కువగా ఎక్కడైతే పండిస్తారో అక్కడ ఎలుకలు అనేది ప్రధానమైన సమస్య. దానికి మనం మారుటేరు వరి పరిశోధనా స్థానం నుంచి ఎర్రతెర పద్ధతి అనే ఒక కొత్త పద్ధతిని మనం రూపొందించడం జరిగిందండి. ఇందులో ఏమిటంటే ఎర్రతెర అంటే ముందుగా మనం పొలం చుట్టూ ఏ పొలాన్ని మనం రక్షించాలనుకుంటున్నామో ఆ పొలం చుట్టూ మనకి 2.5 అడుగులు పల్చడి ప్లాస్టిక్ షీట్ని తీసుకొని ఒక అరడుగు భూమిలోనికి నొక్కుకొని ఒక 2 అడుగులు పొలం చుట్టూ ఉండేటట్లు గట్టి నుంచి ఒక అరడుగు దూరంలో లేదా ఒక అడుగు దూరంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. సో మీరు అప్పుడు వెంటనే రైతులకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఎలుకలు అనేవి సాధారణంగా ఈ పెద్ద గట్లపైన బొరియలు చేసి అందులో నివసిస్తూ ఉంటాయి. అవి రాత్రిపూట ఆ బొరియల్లోంచి బయటికి వచ్చి మనకి పొలంలోకి వెళ్ళి పైరుని నష్టం చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే అవి పొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాయో ప్లాస్టిక్ తెర అనేది అడ్డుగా ఉంటుంది. అదేవిధంగా వరి పొలంలో నీళ్లు కూడా ఉంటాయి. అంటే అది ఎలుక చక్కగా ఈదగలుగుతుంది కాబట్టి ఆ ఈదుకొని కూడా లోపలికి వెళ్ళి ఈ యొక్క ప్లాస్టిక్ తెరకి కన్నం పెట్టుకొని పైరు ఉంటుంది కాబట్టి దానికి నష్టం చేస్తుంది కదా అని ఒక డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అలా చేస్తుంది. అయితే ఈ యొక్క ఎర్రతెర పద్ధతి అనేది ఎలుక యొక్క ప్రవర్తనను ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి పద్ధతి. అంటే ఎలుక యొక్క ప్రవర్తన ఏంటి? ఎలుకకి కళ్ళు సరిగా కనబడు, అంటే దానికి చూపు ఉండదు, దాని రంగులను గుర్తించలేదు. కాబట్టి అది ఏదైనా ఒక ఏటవాలు ప్రాంతాన్ని ఆనుకొని ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే పొలంలో చూసినట్లయితే గట్టును ఆనుకొని ప్రయాణిస్తుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ ఎర్రతెరను ఏర్పాటు చేసామో ఆ ఏర్పాటు చేసిన ఈ తెరను ఆనుకొని మనకు పొలంలో ఈదుకుంటూ పొలంలో వెళ్ళడానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే నీళ్లు ఉంటాయి కాబట్టి అది ఈదడం వల్ల దానికి పట్టు దొరకదు, అక్కడ ఆగి మనకి కన్నం పెట్టడానికి ఆస్కారం అనేది దొరకదు. కానీ ఎక్కడైనా ఒక ఎత్తు కానీ ఏదైనా నీళ్లు లేకపోతే ఆగి కన్నం పెట్టే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనం ఇది ఎప్పుడైతే ఈ ఏటవాలుగా ఈ తెరను ఆనుకొని ప్రయాణిస్తుందో మనమే
కొంత దూరంలో అంటే ప్రతి 10 నుంచి 15 మీటర్లకి ఎర్ర తెరలోనే అక్కడక్కడ మనము ఒక 3 అంగుళాల వ్యాసంలో ఉండే ఈ యొక్క రంధ్రాలను ఏర్పరిచి ఆ రంధ్రం ముందు వైపు చక్కగా ఒక ఈనుగొట్టు వేసి రంధ్రం వెనక వైపు మనం తీగబుట్ట అనేది అమర్చడం జరుగుతుంది. కట్టుతీగ ఒక 3 అడుగులు 4 అడుగులు ఉన్న కర్ర ముక్కలు కానీ ప్లాస్టిక్ షీటు ఈ తీగ బుట్టలు అనేవి అవసరం పడతాయి. ఇవి మనకి లోకల్గా ఏ మార్కెట్లోనన్నా కూడా లభ్యత ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇట్లా చేసామో ఎర్రతెరని ఆనుకొని అది మనం ఏర్పరిచిన ఈనుగట్టు ద్వారా లోపలికి మనం చేసిన రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మనం అమర్చినటువంటి ఈ తీగ బుట్టలోనికి చిక్కుతుందనమాట. సో మనం మరుసటి రోజు ఆ తీగ బుట్టలో ఎలుక పడినట్లయితే దాన్ని తీసి మనం కాలువలో ముంచేస్తే ఒక 2 నిమిషాల పాటు ఉంచితే ఎలుక చనిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ఏ విధమైన రసాయన పదార్థాలను కానీ మన యొక్క ఈ ఎలుక మందులను కానీ వాడట్లేదు కాబట్టి ఇది పర్యావరణానికి చాలా మంచిది. అదేవిధంగా ఈ తెరకి రైతులు సాధారణంగా చెప్పేది ఏంటంటే ఈ తెర ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదండి కాబట్టి మనకి సాధ్యపడదు అని కొంతమంది. కానీ వాస్తవంగా కనుక చూసినట్లయితే ఇందులో మనకు అవసరమైన ఖర్చులు కనుక మనం విభజించుకున్నట్లయితే సాధారణంగా ఈ ప్లాస్టిక్ షీట్ ఒక ఎకరానికి పెట్టుకోవాల్సిన యొక్క ప్లాస్టిక్ షీట్ ఖరీదు మనకు సుమారుగా 900 నుంచి ఒక 1000 రూపాయల వరకు ఉంటుంది. అంటే మనకు 9 నుంచి 10 కేజీలు మనకి ఈ ప్లాస్టిక్ షీట్ అవసరం పడుతుంది. కట్టుతీగ వచ్చి ఒక కేజీ కట్టుతీగ సరిపోతుంది. అది 100 నుంచి 120 రూపాయలు ఉంటుందండి. వెదురు బదులు అలాగా రైతులకి కర్ర మొక్కలు కానీ రైతులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైన కాస్ట్ వచ్చేసి ఈ తీగ బుట్టలు 250 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో మనకి తీగ బుట్టలు అనేవి లభ్యమవుతున్నాయి. సో ఒక ఎకరానికి ఒక 10 తీగ బుట్టలు అనేది అవసరం పడుతుంది. ఈ తీగ బుట్టలు అనేది ఒకసారి కనుక మనం కొనుక్కున్నట్లయితే అవి కనీసం మనకి 6 సంవత్సరాల పాటు వాటి యొక్క లైఫ్ ఉంటుంది. అంటే ఏంటంటే దాన్ని డివైడెడ్ బై మీరు 6 చేసినట్లయితే మనం తక్కువ ఖర్చుతోటే సుమారుగా ఒక 1000-1500 రూపాయల ఖర్చుతోటే మనం ఎలుకల్ని సమర్థవంతంగా నిరంతరం అంటే ఏంటి మనం నారుమడి పెట్టిన దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా ఇది మనకు రక్షణ ఇస్తూనే ఉంటుంది. సాధారణంగా రైతులు చేసే పని ఏంటి, ఎలుకలను పట్టిస్తూ ఉంటారు. అంటే దానికి 30 రూపాయల నుంచి ఒక ఎలుకకి 100 రూపాయలు 150 రూపాయలు వెచ్చించిన సందర్భాలు కూడా డిమాండ్ బట్టి ఉంటూ ఉంటాయి. మనకు రసాయనాలు మనకి మందు కలిపిన ఈ ఎలుక కన్నాల్లో పెట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఆ సమయానికే మనకి రక్షణ అనేది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ సామూహికంగా చేసినప్పుడే ఆ సమస్య అనేది మనం చేసిన బుట్టలు పెట్టడం కానీ లేకపోతే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం కానీ తవ్వించి ఎలుకలు పట్టడం అని కానీ మన పక్క రైతు చేయలేదనుకోండి మళ్ళీ అవి మన పొలంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎర్రతెర అనేది ఒక రైతు పెట్టుకున్నాడు అనుకోండి, పక్క రైతు చెయ్యకపోయినా మనకు పొలంలోకి వెళ్ళాలంటే అది ఖచ్చితంగా ఆ యొక్క తెరను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టిన బుట్టలోకి అది చిక్కి 100% సత్ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనం ఇందులో కొద్దిగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే పొలంలో ఎప్పుడు కనీసం నీరు ఉండేటట్లు చూసుకోవాలి. ఆరిపోతే ఎలుక నడిచేసి అది రంధ్రాలు చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా 1-2 రంధ్రాలు చేసినా మరుసటి రోజు ఆ తెరని అక్కడ కుట్టుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకున్నట్లయితే అది చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రైతు శ్రద్ధగా ఉండి తెరను తీసుకుని శుభ్రంగా కడిగి దాచిపెట్టుకున్నట్లయితే అది మరలా నెక్స్ట్ సీజన్ కూడా అది ఉపయోగపడే ఆస్కారం ఉంది. తక్కువ ఖర్చుతోటే వాటి నుంచి పంటను రక్షించుకొని ఎకరానికి మనం 4 నుంచి 5 బస్తాలు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరుస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాని కల్పిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. నాటుకోళ్లలో ఎన్నో రకాలున్నాయి. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. తమ ప్రాంత పరిస్థితులు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని
రకాలను ఎంచుకొని పోషణ ఆరోగ్య పరిరక్షణలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. పెరట్లో పెంచుకోవడానికి ఏ రకమైన కోళ్ళు అనుకూలంగా ఉన్నాయి, అలాగే వాటిని ఎలా పెంచుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుందో చూసినట్లయితే రాజశ్రీ అనే రకం మనకు హైదరాబాదులో పశు వైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి రకం. ఇది 2 రకాలుగా పనికొస్తుంది, అంటే గుడ్ల కోసం కానీ అలాగే మాంసం కోసం కూడా పనికొస్తుంది. ఒకరోజు పిల్లలు మనకు ఈ యొక్క పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్లో మనకు లభిస్తాయి. ఇవి 6 నెలల కాలానికి యుక్త వయసుకు వచ్చి మనకు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఒక పెట్టకోడి సుమారుగా 180 నుండి 200 వరకు గుడ్లు పెడతాయి. అలాగే పుంజుకోళ్ళు దాదాపు 2 నుండి 3 కిలోల బరువు కూడా పెరుగుతాయి. ఇవి మన వాతావరణానికి బాగా అనుకూలమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటు కొన్ని అసీల్ జాతి రకానికి చెందినటువంటి కోళ్ళకు ఈ మధ్య మార్కెట్లో చాలా డిమాండ్ అనేటువంటిది వచ్చింది. దాని దృష్ట్యా మార్కెట్లో అనేక రకాలైనటువంటి అసీల్ కానీ అలాగే అసీల్ క్రాసెస్ ఏదైతే సంకరజాతి అసీల్ కోళ్ళు ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమైనా కానీ మనకు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి మనం కోడి యొక్క జాతిని ఎంచుకోవడం అనేటువంటిది ఒకటి. అలాగే కోడి పిల్లలను ఒకరోజు కోడి పిల్లలను వీలైనంత వరకు ప్రభుత్వ సంస్థల నుండి మనం కొనుగోలు చేసినట్లయితే చాలా మంచిది. అలాగే కొన్ని ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులు కూడా విక్రయిస్తుంటారు. వాటి యొక్క ఏదైతే కోళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాటి యొక్క పెరుగుదల కానీ అలాగే గుడ్ల ఉత్పత్తి కానీ వాటి గురించి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకరోజు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాటిని బ్రూడింగ్ చేయడము, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా వ్యాక్సినేషన్స్ చేసుకోవడము, ఇవన్నీ చేసినట్లయితే మనకు కోడి పిల్ల మనకు 1 నెల రోజుల కల్లా మంచి బరువు అనేటువంటిది దానికి తగినట్టుగా అంటే 200 నుండి 250 గ్రాముల బరువు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్ల మనకు 5 వారాల కోడి పిల్లలు మనకు మార్కెట్లో రెడీగా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. ఈ 5 వారాల కోడి పిల్లలు మనం తీసుకొచ్చిన తర్వాత వాటిలో పెరట్లో పెంచుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం. పెరట్లో పెంచుకోవడానికి ఉద్దేశించబడినవి కాబట్టి ఖచ్చితంగా అవి ఫ్రీ రేంజ్ సిస్టంలోనే పెంచాల్సి ఉంటుంది. అందుకోసం వాటిని పెంచుకోవడానికి వీలైనంత తగినంత ప్రదేశం అనేటువంటిది మనకు బయట పెరట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. రాత్రిపూట ఉంచడానికి ఒక వసతిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ వసతి గృహం అనేటువంటిది ఏదైతే షెడ్ అనేది మనం నిర్మించుకుంటామో ఒక కోడికి 2 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేటట్టుగా మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ షెడ్డు లోపల అడుగు భాగంలో ఖచ్చితంగా మనము సిమెంట్ కాంక్రీట్ కానీ లేదా బండలు కానీ వేయాలి. దాని మీద మనము 4 నుండి 6 అంగుళాల మందంతో వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ వేసి లిట్టర్ మెటీరియల్ అంటాం, దాన్ని వేసి రాత్రిపూట అంతా అందులోనే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. పగటిపూట పొద్దున అంతా కూడాను బయట ఉన్నటువంటి పెరట్లో తిరుగుతూ రాత్రిపూట అవి షెడ్డులోకి చేరుకునేటట్టుగా మనం అలవాటు చేసుకోవాలి. పెరట్లో మనం కోళ్ళను పెంచుకుంటున్నప్పుడు వాటికి ఇచ్చేటువంటి ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కోళ్ళకు పళ్ళు అనేటువంటి ఉండవు కాబట్టి అవి పూర్తిగా నలగొట్టుకొని అవి తినేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ యొక్క మనం గింజలుగా మనం వేసినప్పుడు కోళ్ళల్లో అరుగుదల అనేటువంటిది చాలా నెమ్మదిగా జరగడం వల్ల వాటి యొక్క పెరుగుదల అనేటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కోళ్ళకు పెట్టేటువంటి ధాన్యాన్ని కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా నలకగొట్టి వాటిని రవ్వ లాగా చేసి పొడి రూపంలో మాత్రమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క కోళ్ళు అనేటువంటి పెరుగుదల అనేటువంటిది బాగుంటుంది. దానాతో పాటు ఎముకల పొడి లేదా మినరల్ మిక్చర్ అంటాం, మినరల్ మిక్చర్ని ఖచ్చితంగా మనం దానికి కలిపి మనం పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల కూడా కోళ్ళల్లో లవణాల యొక్క లోపం అనేటువంటిది లేకుండా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మూడవది చాలా వరకు కూడాను నానబెట్టి పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా నానబెట్టి పెడుతున్నప్పుడు వీలైనంత వరకు ఏ పూటకి ఆ పూట అయిపోయేటట్టుగా చూసుకోవాలి. అలాగే కోడి యొక్క బరువు కానీ తర్వాత దాని పెరుగుదల కానీ అలాగే అది గుడ్లు పెట్టేటువంటి వయసు కానీ ఇదంతా కూడా ఆ కోడికి ఇచ్చేటువంటి ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయట పెరట్లో పెంచేటువంటి కోడికి మనము వీళ్ళు తగినంత ఆహారం అందేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసకృతులు అనేటువంటిది బాగా లభించేటట్టుగా చూసుకోవాలి. దానికి ఇచ్చేటువంటి ఆహారంలో 18% మాంసకృతులు ఉండే విధంగా మనము ఒక దానాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అదనపు దానా అనేటువంటిది ప్రతిరోజు కనీసము 100 గ్రాముల వరకు ఒక్కొక్క కోడి పిల్లకి మనము అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానాకి ప్రత్యామ్నాయంగా కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది అజోలా అనేటువంటిది. ఈ అజోలా అనేటువంటిది మనం పెరట్లో మనం చెట్ల కింద మనం సులభంగా పెంచుకోవచ్చు. ఇది నీరు ఉన్నటువంటి ప్రదేశంలో బాగా పెరుగుతుంది.
దీనిలో మనం చూసినట్లయితే 25 నుండి 35% వరకు మాంసకృతులు ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి బలవర్ధకమైనటువంటి ఆహారంగా మనం కోళ్ళకి చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కోడికి 50 గ్రాముల వరకు మనం అందించవచ్చు. దీనివల్ల దాదాపు దానా ఖర్చును సగం వరకు మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ అజోల్లా అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయంగా మనం పెరట్లో పెంచేటువంటి కోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ యొక్క మార్కెట్లో దొరికేటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైతే వృధాగా పడేసేటువంటి ఆకుకూరలు కూరగాయలు కానీ మనం అందించినట్లయితే వాటిని కూడా మనం దానా ఖర్చు తగ్గించే విధంగా మనం వాడుకోవచ్చు. ఇలా మనం వీలైనంత వరకు దానా ఖర్చును తగ్గించుకోగలిగితే వీటిలో ఎక్కువ లాభాలు అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరటి కోళ్ళల్లో వచ్చేటువంటి ఈ పోషణ ఏదైతే మాంసకృతుల యొక్క లోపాల వల్ల వచ్చేటువంటి సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా అవి ఒకదానికొకటి పొడుచుకుంటుంటాయి. దాన్నే మనం కెనబాలిజం అనేసి అంటాం. సో ముఖ్యంగా ఇది 3 రకాలైనటువంటి అంశాల వల్ల వస్తుంది. ఒకటి, మాంసకృతుల లోపం అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి ఒకదానికోటి పొడుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాంసకృతుల లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాటిని ముందుగానే గమనించి ఈ ఎక్కువ మాంసకృతులు కలిగినటువంటి ఆహారాన్ని మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఈ యొక్క పీచు పదార్థాల లోపం. ఈ పీచు పదార్థాల లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు అవి ఈకలు అనేటువంటిది ఒకదానికొకటి ఈకలు పీక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా పీక్కోవడం వల్ల అక్కడ దెబ్బ తగలడం, ఆ దెబ్బ తగినటువంటి కోడిని మిగతా కోళ్ళని కలిపి చంపేయడం, ఇటువంటి వాటి వల్ల చాలా నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటి కోళ్ళకు ఏదైతే పెరట్లో పెంచేటప్పుడు ఖచ్చితంగా ఈ పీచు పదార్థాలు కలిగినటువంటి ఆకుకూరలను ముఖ్యంగా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసము మనము ఈ యొక్క బయట దొరికేటువంటి తక్కువ ఖర్చులో దొరికేటువంటి చింతాకులు కానీ తర్వాత లేదంటే హెడ్జులూసన్ లేదా మనకు పాలకూర ఇటువంటి ఆకుకూరలను మనము పెంచుకొని ప్రతిరోజు వాటికి కానీ ఇచ్చినట్లయితే వీలైనంత వరకు ఈ యొక్క కెనబాలిజం అనేటువంటి దీన్ని మనం నివారించవచ్చు. లవణాల లోపం ఏర్పడినప్పుడు కూడా ఈ కెనబాలిజం అనేటువంటిది మనం చూస్తాం. అంటే సాల్ట్ లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు కూడా సో అటువంటప్పుడు కూడా మనం వీటికి ఆ నీళ్ళల్లో మనం సాల్ట్ అనేటువంటిది కలిపి అంటే ఉప్పు అనేటువంటిది కలిపి అందించడం ద్వారా కూడా ఈ కెనబాలిజం అనేటువంటిది మనం నివారించవచ్చు. పెరట్లో కోళ్ళు తిరుగుతున్నప్పుడు మనకు ఈ యొక్క నీరు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ మురుగు నీరు అనేటువంటిది తాకుండా మనం చూసుకోవాలి. బయట నుండి వచ్చేటువంటి ఈ యొక్క కుక్కలు కానీ అలాగే పిల్లులు కానీ వాటి నుండి వీటిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండాలి. వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే కొక్కెర తెగులు అయితేనేమి అలాగే గంబోరా వ్యాధికి నర్సరీ దశలోనే టీకాలు అనేటువంటిది వేసి ఉండడం వల్ల వీటిలో చాలా వరకు వ్యాధులు అనేటువంటిది రావడాన్ని మనం నివారించవచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే కొక్కెర తెగులుకు వేసినటువంటి ఈ యొక్క టీకాలు అనేటువంటిది 2 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఇమ్యూనిటీ మళ్ళీ ప్రతి 2 నెలలకు ఒకసారి మనం ఈ యొక్క కొక్కెర తెగులు రాకుండా టీకాలు అనేటువంటిది మనం వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయట తిరుగుతున్నప్పుడు పరాన్నజీవులు అనేటువంటిది ఈ యొక్క కోళ్ళ లోపలికి వెళ్ళిపోతుంటాయి కాబట్టి వీటి నివారణకు ప్రతి నెలకు ఒకసారి మనం ఈ యొక్క పరాన్నజీవుల నివారణ అంటే నట్టల నివారణ మందులైతే ఖచ్చితంగా తాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చలికాలంలో శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులు మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటి వాటికి పశు వైద్యుని సలహా మేరకు మనం మందుల్ని వాడినట్లయితే వీటిని నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కొరైజా అనేటువంటిది విపరీతంగా నష్టాన్ని మనకు ఈ యొక్క పెరటి కోళ్ళలో నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వ్యాధి మనము కోళ్ళలో గమనించిన వెంటనే ఆ వ్యాధి సోకినటువంటి కోడిని సపరేట్ చేసి మిగతా కోళ్ళకి మనము ఈ యొక్క మందు ఏదైతే పశు వైద్యుని సలహా మేరకు మందులు వాడినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే కాకుండా వ్యాధిని కూడా నివారించవచ్చు. ఈ పెరట్లో అభివృద్ధి చేయబడినటువంటి కోళ్ళు సాధారణంగా 6 నెలల కాలానికి అవి గుడ్ల దశకి చేరుకుంటాయి. గుడ్లు పెట్టే విధంగా చేయాలంటే వాటికి ఇచ్చేటువంటి దానాలు తప్పనిసరిగా మినరల్ మిక్చర్ను 2% కలిపి ఈ యొక్క గుడ్లు పెట్టేటువంటి కోళ్ళకి ఇచ్చినట్లయితే మనం కోళ్ళలో ఈ యొక్క తోలుగుడ్లు పెట్టకుండా అలాగే ఎక్కువ గుడ్లు అనేటువంటిది పెట్టడానికి అవకాశం ఉంటుంది. గుడ్లను మళ్ళా తిరిగి పొదించుకోవాలి అనుకున్నప్పుడు మగ మరియు ఆడ నిష్పత్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. 5 పెట్టకోళ్ళకు ఒక పుంజుకోడి తప్పనిసరిగా ఉండేటట్టుగా మనము ఉంచుకున్నట్లయితే ఈ యొక్క ఫలదీకరణం బాగా జరిగి తర్వాతి దశలో ఈ కోళ్ళ నుండి మనము ఎక్కువ సంఖ్యలో పిల్లలు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జాతీయ ఉద్యాన పంటల అభివృద్ధి పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలో ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
ఎగుమతిదారులు, ట్రేడర్లు అందరికీ సమావేశం నిర్వహించారు. పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికంగా పండించే మిరపలో చేపట్టాల్సిన పలు అంశాలు, విత్తు నుండి మిరప మార్కెట్ వరకు పాటించాల్సిన మేలైన యాజమాన్యాన్ని వివరించారు. అలానే ఉప ఉత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నిపుణులు తెలియజేశారు. ఇందుకోసం చేపట్టే పలు పరిశ్రమలు, యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తున్నాయని, బ్యాంకులు సైతం తక్కువ శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నాయని వివరించారు. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మీద వర్క్షాపు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకి మన ట్రేడర్స్కి, ఎక్స్పోర్టర్స్కి, ఎఫ్పిఓస్కి, ఎఫ్ఈసీలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వర్క్షాపు అవగాహన సదస్సు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మనకి రైతులకి 40% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడానికి కొన్ని కంపెనీలకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాజెక్టులు అప్రూవల్ చేయడం జరిగింది నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా. అందులో కోకో, మ్యాంగో, బనానా, చిల్లీ వచ్చేతలకే మనకి ఈ 3 జిల్లాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎంటర్ప్రెన్యూర్స్ని ఎక్కువగా అప్లై చేసుకోవడానికి నేషనల్ హార్టికల్చర్ ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఈ 3 జిల్లాల్లోనూ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎక్కువగా మొబిలైజ్ చేయడానికి, వారికి అవగాహన కల్పించడానికి నేషనల్ హార్టికల్చర్ బోర్డులో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి తదితర విషయాల మీద వారికి అవగాహన కల్పించడానికి, తద్వారా మళ్ళీ డిపార్ట్మెంట్కి కూడా ఒక అవగాహన కల్పించడానికి, దాని ద్వారా రైతులకి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రాయితీలు, బెనిఫిట్స్, ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి మన క్రాప్, ఉదాహరణకు చిల్లీ క్రాప్ తీసుకుంటే చిల్లీ క్రాప్ స్టార్టింగ్ మనకి సీడ్లింగ్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ దాకా ఏ విధంగా మనం కల్టివేషన్ చేయాలి, కల్టివేషన్ చేయడంతో పాటు ఏ విధంగా మనం పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలి, ఆ తర్వాత పెస్టిసైడ్ రెసిడ్యూల్స్ లేకుండా ఎక్స్పోర్ట్కి పనికొచ్చే మిర్చిని మనం తయారు చేయడానికి ఈ అవగాహన సదస్సు ఎంతగానో తోడ్పడుతుంది. దాని గురించి ఈ వర్క్షాపు అరేంజ్ చేయడం జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ మరియు ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సార్వా సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో డబ్బు జమవుతుందన్నారు. కొనుగోళ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు ఉచితంగా గోనె సంచుల సరఫరాతో పాటు రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. 24 గంటల్లో అందరికీ డబ్బులు పడతాయి. మీరు గన్నీల గురించి ఇబ్బంది పడక్కర్లేదు, హమాలీ ఛార్జీల గురించి ఇబ్బంది పడక్కర్లేదు. ఏ మిల్లుకి మీకు నచ్చిన మిల్లుకి పంపించమని మీరు చెప్పొచ్చు, మీరు తీసుకెళ్ళక్కర్లేదు. అవి కూడా లారీలతో ప్రభుత్వమే తీసుకెళ్తుంది. మీకు డబ్బులు కూడా 24 గంటల్లో పడే విధంగా చేస్తుంది. కాబట్టి మళ్ళీ పత్తి కొనుగోలు కేంద్రం కూడా అతి త్వరలో ఓపెన్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే పండిన వాళ్ళందరికీ పంట నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లిస్తాం. అలాగే కొంచెం తడిచినటువంటి ధాన్యాన్నైనా సరే తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. 2025-26కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మనకు మొత్తం జిల్లాలో సుమారుగా 186,000 ఎకరాల్లో వరి పండిస్తూ ఉన్నారు. దాని నుంచి సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ వస్తుంది. దాంట్లో మార్కెట్ అరైవల్స్, సెల్ఫ్ కన్జంప్షన్ అంతా పోగా మనకు గవర్నమెంట్కి సుమారుగా 2,50,000 మెట్రిక్ టన్స్ టార్గెట్ తీసుకున్నాం ఈ ప్రొక్యూర్మెంట్. మనం మొత్తం 281 RSKలు ఉన్నాయి. వాటిని మనం రేషనలైజ్ చేసి 180 పీపీసీలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి పీపీసీలోనూ ఏదైతే మనం ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉండాలో అదంతా ఇన్షూర్ చేసుకున్నాం. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ప్రతి పీపీసీలో ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీని అలాట్ చేయడం జరిగింది. 104 రైస్ మిల్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈసారి ప్యాడీ సీజన్లో. దాంట్లో మాయిశ్చర్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఆర్ఎస్కేల్లో వాడుతూ ఉన్న సేమ్ కంపెనీ మాయిశ్చర్ మీటర్స్ పెట్టమని చెప్పేసి ఈసారి ఇన్షూర్ చేసుకున్నాము. దాంతోపాటు మనం రైతులకు ఏవైతే గన్నీస్ కానీ వెహికల్స్ కానీ సప్లై చేయాలో వాటి కూడా కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫార్మ్ గేట్ ప్రొక్యూర్మెంటే చేస్తాము. ఫార్మర్ జస్ట్ ఆఫీస్కి వచ్చి ఇంటిమేషన్ ఇస్తే చాలు, లేకపోతే వాట్సాప్లో ఇంటిమేషన్ ఇచ్చినా చాలు. వెహికల్ హమాలీలు కానివ్వండి, గన్నీస్ కానివ్వండి, ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చి అక్కడి నుంచే ప్రొక్యూర్ చేస్తాము. ఫార్మర్ మిల్లర్స్తో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. అది మా బాధ్యత. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 అవర్స్లో 24 గంటల్లో డబ్బులు జమ చేయబడుతాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.